హోలీ ఎందుకు జరుపుకుంటామో తెలుసా? పూర్వం హిరణ్యకశ్యపుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఎంతో అహంకారం ఉండేది. ఎలా అంటే తానే దేవుడని, తననే అందరూ పూజించాలని అనుకునేవాడు. కానీ తన కుమారుడు మాత్రం ప్రహ్లాదుడు ఎంతో విష్ణుభక్తి కలవాడు. ఎలా అంటే నిత్యం హరిభక్తి హరిధ్యానం చేసేవాడు. తన తండ్రికి ప్రహ్లాదుడు విష్ణు పూజ చేయడం నచ్చకపోయేది. ఎన్నోసార్లు హెచ్చరించాడు, ఎన్నోసార్లు కోపగించాడు కూడా. అయినా కానీ ప్రహ్లాదుడు వినకుండా నిత్యం హరిభక్తి హరిధ్యానం చేసేవాడు. ఒకసారి హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని చంపాలని తలచి తన సోదరి అయిన హోళికాని కలుస్తాడు. తనకి ఒక వరం ఉండేది. అదేంటంటే తాను ఒంటరిగా ఉన్నప్పుడు అగ్ని తనని తాకలేదు అని. ఈ విషయం తెలియని హోళిక ప్రహ్లాదుని వెంట పెట్టుకొని అగ్నిగుండపై కూర్చుంటుంది. ఇక్కడ ఏం జరిగిందంటే హోళిక కాలిపోతుంది. ప్రహ్లాదుడు మాత్రం సురక్షితంగా బయటకు వస్తాడు. అహంకారం ఓడిపోయిందని ఆ రోజు రాత్రి మనం హోళికా దహనం చేస్తాం. మరుసటి రోజు భక్తి గెలిచిందని రంగులతో పండగ చేసుకుంటాం.